సాధించాను ఇక్కడ చేస్తున్నాడు మోడీ. వాడి దేశంలో ఆడు చేసుకుంటున్నాడు, వాడి దేశం కోసం ఆడు చేసుకుంటున్నాడు. బార్గెనింగ్ నడుస్తుంది, చచ్చినట్టు నడుస్తుంది బార్గెనింగ్. ఇదివరకు రేటు 50, ఇప్పుడు 50 అన్నాడు అనుకోండి, రేపు నువ్వు తగ్గిస్తే వీడి దేశంలో కూడా తగ్గిస్తే ఆడు కూడా తగ్గిస్తాడు. వాడికి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. వాడెట్టుండాలో మనం ఎందుకు డిసైడ్ చేస్తాం? మన ఉత్పత్తులు వాళ్ళ దేశంలో అమ్ముకోవాలంటే ఈ సుంకాలు కట్టాల్సిందే, మరి అంతే, లేదంటే లేదు. మరి ఇంకెందుకు ఆడ వ్యాపారం వాడు చేసుకోవాలి కదా. వాడి వస్తువులు ఆడు అమ్ముకోవాలంటే వాడి పోటీ వస్తువులని కొత్త రిస్ట్రిక్ట్ చేయాలి. దిస్ ఇస్ కామన్ ఫినామినా. అవును, అంటే మన ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయా ఇలాగే కంటిన్యూ అయితే? మన దేశంలో అమ్ముకోవాలంటే ప్రోడక్ట్ పెరిగిపోద్ది, పెరిగిపోయినప్పుడు డిమాండ్ తగ్గిపోద్ది ఖచ్చితంగా. ఆ విధంగా నన్ను ద్రవ్యోల్బణం దారికి వస్తేమో అంతే కదా. అంతే కాబట్టి అప్పుడు వ్యాపారస్తులు ఫీల్ అయిపోతారు. ఇప్పుడు 100 రూపాయలు పెరిగి సంపాదించుకున్నటువంటి రేపు పొద్దున 60 రూపాయలు అనేటప్పటికి సహజంగా మంటెక్కుతుంది. కానీ ఒకటి సార్, ఓకే, ఇది ట్రంప్ పిచ్చి నిర్ణయం అనేది వీళ్ళందరూ చెప్తున్నమాట. ట్రంప్ ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు, అప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా అంటే ఎలన్ మాస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు అయితే మాస్క్ ఆలోచనలు ఇవన్నీ తప్పు. అప్పుడు కూడా వేశాడు, అయితే ఒకేసారి ఇలా దశల వారీగా వేస్తాను వచ్చాడు. అప్పుడు కూడా ట్రంప్ ఇదే మొక్క మాట్లాడాడు, ఇండియా మా మీద వేస్తోందని. మనం కూడా వేసాం.